హైవేస్ కేటస్ డివోషన్ ఛానల్ ఈ వీడియో ఇస్తుంది. ఒక మనిషి మరణానికి సంబంధించిన వీడియో ఇందులో ఎందుకు ఇస్తుందని తెలుసా? మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళలో కావచ్చు, మన ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళలో కావచ్చు, కొంతమంది కొన్ని విషయాలు వాళ్ళకి తెలిసినప్పుడు ఊహించిన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అండ్ ఇంకోటిసారి కూడా మన ఫ్యామిలీలో హెల్త్ బాగాలేని వాళ్ళు, లేదన్నప్పుడు ఏదైనా దురలవాట్లు ఉన్నవాళ్ళు, లేదా వయసు మీద పడిన వాళ్ళు ఉన్నప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి చావు అనేది వస్తుంది. ఏదో రోజు నత్యం బట్టి కొంచెం దగ్గరలోనే మరణం అనేది ఉంటుంది. అప్పుడు వాళ్ళ మీద బాగా ఇష్టం పెంచుకున్నటువంటి వాళ్ళకి మనం ముందుగానే చెప్పుంచాలి, నా ఆరోగ్యం బాగాలేదు, అంతా మంచిదని కోరుకుందాం, గాబక్కన జరగడం జరిగి శివకే చెందితే నువ్వు జాగ్రత్త కంట్రోల్లో ఉండాలి, ప్రిపేర్ అయి ఉండు. అలాగే దురలవాట్లు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కూడా వయసు మీద పడుతున్నప్పుడు కూడా నేను తప్పుగా చెప్పట్లేదు, ప్రాక్టికల్గా చెప్తున్నాను. కొంతమంది నచ్చకపోవచ్చు. వయసు మీద పడుతున్నప్పుడు కూడా వయసు మీద పడింది, ఇక అన్ని బాధ్యతలు కూడా తీరిపోయినాయి, సంతోషంగా శివైక్యం చెందాలి ఆ మనిషి. ఆయన దూరమైన రోజు, ఆ ఆడామ దూరమైన రోజు, ఆ మహిళ బాధపడొద్దు, వాళ్ళకి రిమైనింగ్ బ్యాలెన్స్ అన్న కోరిక తీర్చుదాం అన్నట్టుగా ఆలోచించాలి. ఇలా ప్రిపేర్ చేసి ఉంచాలి. ఎప్పుడైనా మీరు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, కోటా శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి గారు, కోట గారు లాస్ట్ మంత్ 13th చనిపోయారు. ఆయన హెల్త్ ఇష్యూస్. వాస్తవానికి ఆయనకి పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆవిడ రుక్మిణి గారికి పిల్లలు పుడుతున్న మూమెంట్లో 1974 or 78, 73, 1973 ఐ థింక్ సో, 83, 93, 2003, 1973 ఆమెకి డెలివరీ అయింది. ఆ డెలివరీ అయిన మూమెంట్లో ఆల్రెడీ ఏదంటే చూశారు, డెలివరీ అయిన తర్వాత లేడీస్కి అయితే హెల్త్ ఇష్యూస్ వస్తాయంట సైకలాజికల్గా. పాపం అటువంటి సమస్యలతో కాకుండా డెలివరీ అయిన మూమెంట్లో రుక్మిణి గారి తల్లిగారు చనిపోయారు, అంటే కోట గారి యొక్క అత్తగారు చనిపోయారు. ఆ మూమెంట్లో డిప్రెషన్ పోయింది. ఎటువంటి డిప్రెషన్లో పోయిందంటే 30 సంవత్సరాల పాటు కొంతమంది గుర్తించేది కాదు, కొన్ని గుర్తుండేవి కాదు, సైకలాజికల్ సమస్యలతో ఉండేది. బట్ కోట శ్రీనివాసరావు ఏ రోజు ఆయన బయటికి చెప్పలా, ఆయన మనం నవ్విస్తూ ఉన్నారు, ఆయన నటిస్తూ ఉన్నారు, గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇక అంతా బాగుందనుకున్న మూమెంట్లోనే పాపం 2010లో ఆమె కొడుకు ఆంజనేయ ప్రసాద్ యాక్సిడెంట్లో చనిపోయాడు. మన 2025 ఈ జూలైలో కోట శ్రీనివాసరావు చనిపోయాడు. ఇక పాపం ఏకైనా మరలా కోట శ్రీనివాసరావు చనిపోయాక మరలా పాపం ఈమె డిప్రెషన్ అని అనకూడదు కానీ బాధలోకి వెళ్ళిపోయాడు. ఆ బాధ ఈరోజు తెల్లవారుజామున జస్ట్ ఇందాక అంటున్నారు కన్ను మూసేలా చేశారు. దట్ మీన్స్ బాధలోనే పాప కుంగిపోతే చనిపోయారు. చాలా బాధేస్తుంది. ఎందుకంటే మనుషులు అన్నవాళ్ళు కొంతమంది బంధాలు బంధుత్వాలు అన్నీ వదిలేసి వాళ్ళ పని వాళ్ళు బతికేస్తుంటారు. ఇంకొంతమంది మాత్రం బంధాలు బంధుత్వాలు విలువిస్తూనే మనిషి అంటే మనిషి కాదు, నాలో సగం అన్నట్టుగా ఆ భార్య ఆ భర్త ఉంటూ దానివల్ల వాళ్ళు దూరం అయితే తట్టుకోలేకపోతున్నారు, ఆ బాధలో కన్ను మూస్తూ ఉన్నారు. రుక్మిణి గారికి కోట గారికి సద్గతులు కలగాలి, మరుజన్మలో కూడా మానవ జన్మెత్తి మరలా వాళ్ళే దంపతులుగా పుట్టాలి, గొప్పగా బతకాలని కోరుకుంటూ ఉన్నారు.